ప్రేమకు సంకేతంగా చాక్లెట్స్ ఎందుకు ఇస్తారు? చాక్లెట్ 4000 సంవత్సరాలు పురాతనమైనది. మెసో అమెరికాలో కరెన్సీగా వాడేవారు. మాయన్స్ చాక్లెట్ను రిలీజియస్ సెరమనీస్లో వాడేవారు. చాక్లెట్ మెక్సికో నుంచి స్పెయిన్కి వెళ్లి తీపిగా మారింది. అంతకుముందు బిట్టర్గా ఉండేది. వాళ్ళు హనీ, షుగర్ యాడ్ చేశారు. 3వ స్పానిష్ చక్రవర్తి ఫిలిప్ కూతురు యాన్ 13వ లూయిన్ పెళ్లి చేసుకున్నారు 1615లో. ఆమెతో పాటు చాక్లెట్ను ఫ్రాన్స్కు తీసుకుని వెళ్లారు. అప్పటి నుంచి ప్రేమకు సంకేతంగా చాక్లెట్స్ ఇవ్వడం మొదలైంది. మొట్టమొదటి కమర్షియల్ చాక్లెట్ బార్స్ని 1847లో జేఎస్ ఫ్రై అండ్ సన్స్ బ్రిస్టల్లో తయారు చేశారు. తర్వాత జాన్ క్యాడ్బరీ బర్మింగ్హామ్లో 1849లో చాక్లెట్ స్టార్ట్ చేశారు. క్యాడ్బరీ కోకో ప్రెస్ ఇన్వెన్షన్తో చాక్లెట్ మాస్ ప్రొడక్షన్ మొదలైంది. ఇంతకీ చాక్లెట్ ఇండియాకి ఎలా వచ్చింది? ఇండియాకి మొదట మెక్సికోకు చెందిన క్రియోలో వెరైటీ వచ్చింది. 1965లో క్యాడ్బరీ సంస్థ కేరళలో చాక్లెట్ సాగు మొదలు పెట్టించింది. ప్రపంచంలో 80% చాక్లెట్ ఘనా, ఐవరీ కోస్ట్లో ఉత్పత్తి అవుతుంటే అందులో 1% ఇండియాలో ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్పత్తి అవుతోంది. నేను అరకు వెళ్ళినప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. థియోబ్రామా కకావ్ చెట్టు విత్తనాల నుంచి చాక్లెట్ తీస్తారు. ఇక్కడ బెల్లంతో చేసిన చాక్లెట్స్, వెనీలా, కాఫీ, రకరకాల ఫ్లేవర్లలో చాక్లెట్స్ దొరుకుతున్నాయి. జూలై 7న చాక్లెట్ డే కూడా జరుపుకుంటాం. టు నో మోర్, ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్.